2026లో ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పెద్దల సభ ఎంపీల పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. కానీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఏపీలో మొత్తం 11 రాజ్యసభ స్థానాలుండగా ఈ ఏడాది 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వైసీపీకి 151 స్థానాలు ఉండటంతో ఒక దశలో అన్ని సీట్లు ఆ పార్టీకే దక్కాయి. ఇప్పుడు కూటమికి 164 సీట్లు రావడంతో ఈసారి ఖాళీ అవుతున్న 4 సీట్లు కూటమి ఖాతాలోనే పడతాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు వైసీపీ కోటాలో పెద్దల సభకు వెళ్లిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ పదవీకాలం ఈ సంవత్సరం జూన్లో ముగుస్తుంది. ఏడాది క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీకాలం కూడా ఇదే సమయంలో పూర్తవుతుంది. ఈ 4 సీట్ల కోసం కూటమిలోని 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ ఖచ్చితంగా ఒక రాజ్యసభ స్థానం ఆశిస్తోంది. ఇప్పటి వరకు జనసేనకు పెద్దల సభలో చోటు లేదు. దీంతో ఈసారైనా పవన్ కళ్యాణ్ పార్టీకి రాజ్యసభ సీట్ ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ 2వ సీటు ఆశిస్తే జనసేన త్యాగం చేయక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన 2 సీట్లు టీడీపీకి దక్కుతాయి. వీటిలో ప్రస్తుతం ఎంపీగా ఉన్న సానా సతీష్ కు పొడిగింపు ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన ఒక్క రాజ్యసభ సభ్యత్వం కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్ నేతలు దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, యనమల రామకృష్ణుడు, టీడీ జనార్దన్, జవహర్ వర్లరామయ్య, కంభంపాటి రామ్మోహన్ రావు వంటి సీనియర్లతో పాటు గల్లా జయదేవ్, చింతకాయల విజయ్ వంటి యువ నాయకులు పోటీలో ఉన్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే రాజ్యసభ బెట్టు దక్కుతుంది. మిగిలిన వారికి శాసన మండలిలో చోటు కల్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.